హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ చార్మి. ఈరోజు మనతో పాటు ప్రస్తుతం గ్రోత్ మైండ్ సెట్ కోచ్ సంకల్పం వాసు గారు సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, మనము ఎన్నో టాపిక్స్ పైన మాట్లాడడం జరిగింది, కానీ బిగ్గెస్ట్ టాపిక్ అంటే సక్సెస్ గురించి మాట్లాడుకోవాలి. ప్రతి ఒక్కరు లైఫ్ లో సక్సెస్ అవ్వాలి అనుకుంటారు, కానీ మన చుట్టూ ఉన్న మనుషుల వల్ల వాళ్ళ ప్రభావం ఏమైనా ఉంటుందా సార్? అంటే మన ఫార్ములాస్ ఉన్నాయా మనకి ఓవరాల్ గా చుట్టుప్రక్కల ఉన్న మనుషుల వల్ల మనం ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా? అలాంటి దానికైనా ఫార్ములాస్ ఉంటాయా సార్? 100% సైంటిఫిక్గా రీసెర్చ్లో ఏం తేలిందంటే ఎదుటి వాళ్ళ ప్రభావం బట్టే మన యొక్క మైండ్ సెట్ అనేది తయారవుతుంది. ఓకే, ఖచ్చితంగా. ఇప్పుడు బేసిక్గా చూడండి, ఒక కల్చరల్లో క్యాష్లో ఉన్న వాళ్ళందరూ ఒకలాగా ఆలోచిస్తూ ఉంటారు. అలాగే మీరు స్కూల్లో కాలేజీలో వెళ్ళేటప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ మైండ్ సెట్ పీపుల్ అంతా లంచ్ చేస్తుంటారు, వాళ్ళతో ఉంటుంటారు. అలాగే ఇప్పుడు డ్రింక్ చేసే వాళ్ళు చూడండి, పబ్కి వెళ్ళే వాళ్ళు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వెళ్తుంటారు, టెంపుల్కి వెళ్ళే వాళ్ళందరూ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఇలాగా ఎదుటి వాళ్ళ ప్రభావం ఖచ్చితంగా మన మీద ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. వాళ్ళు బట్టి మన ఐడియాలు తీసుకుంటాం, వాళ్ళు బట్టి మన మైండ్ సెట్ ప్రిపేర్ అవుతూ ఉంటుంది, తయారవుతూ ఉంటుంది. సో వాళ్ళకి తగ్గట్టుగా మనం ఆటోమేటిక్ గా మనం డూప్లికేట్ అయిపోతాం. డిఫాల్ట్ సిస్టమ్, డిఫాల్ట్ మెకానిజం అంటారు అది. సో మనం తీసుకునే ప్రతి ఐడియా మనం తీసుకుంటున్నాం అనుకుంటున్నాం, కానీ అలా కాదు. ఎదుటి వాళ్ళని చూసి వాళ్ళలా తయారైపోతాం మనం. 6 నెలలు వీళ్ళతో ఉంటే వాళ్ళు వీళ్ళు అయిపోయారు అంటారు మన పెద్దవాళ్ళు చెప్పే సామెత. సో అప్పుడు మనం ఏం చేయాలి? ఒక్కసారి అద్దం దగ్గరికి వెళ్ళి నా మీద ఎటువంటి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంది అని అనుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి కొన్ని సినిమాలు వస్తే ఆ హీరో లాగా మనం తయారవడం, మేల్ కాదు ఫీమేల్ కానివచ్చు, మనం రీల్స్ లో చూస్తుంటాం. అటువంటి డ్రెస్ వేసుకోవడం, అటువంటి ఆ విధంగా ఆలోచించడం, ఆ విధంగా నడవడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ముందు ఆ ఇన్ఫ్లుయెన్స్ బ్రేక్ చేయాలి. అంటే దీనికి ఒక సైంటిఫిక్ ఫార్ములా ఏంటంటే ప్లస్ మైనస్ ఈజ్ ఈక్వల్ టు ఏంటండి? ప్లస్ మైనస్ ఈజ్ ఈక్వల్. ఈ ఫార్ములా మీరు పాటించినట్టయితే మీరు ఖచ్చితంగా మీ ఇన్ఫ్లుయెన్స్ బ్రేక్ చేసి మీరు ఉన్నతమైన స్థానానికి వెళ్ళచ్చు. మీ సక్సెస్ కి చేరడానికి ఇది ఒక అద్భుతమైన ఫార్ములా. ప్లస్ అంటే ఏంటంటే ఒక వ్యక్తితో మనం ఖచ్చితంగా మనకి ఇన్ఫ్లుయెన్స్ పడుతుందని తెలిసేటప్పుడు ఒక వ్యక్తిని ఎలా డిసైడ్ చేయాలంటే, ఆ వ్యక్తికి డబ్బు ఉందా, లేదంటే ఆ వ్యక్తికి మంచి బ్రాండెడ్ కార్స్ ఉన్నాయా, ఎన్ని ఉన్నాయా అని డిసైడ్ చేసి ఆ వ్యక్తితో ఫ్రెండ్షిప్ చేస్తారు ఎవరైనా. కానీ మనం గ్రోత్ మైండ్ సెట్ క్లాస్లో ఏం చెప్తామంటే, ఆ వ్యక్తికి డబ్బు ఉందని ఫ్రెండ్షిప్ చేయం. ఆ వ్యక్తికి ఎదిగే ఆలోచనలు ఉన్నాయా, ఆ వ్యక్తి గ్రోత్ మైండ్ సెట్టా. కొంతమంది పేదవాడు అయి ఉండొచ్చు, పేద అమ్మాయి అయి ఉండొచ్చు, కానీ ఆ వ్యక్తికి ఎదిగే ఆలోచనలు ఉన్నాయి అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ ప్లస్ పీపుల్ అనమాట. ప్లస్ గ్రోత్ మైండ్ సెట్ పీపుల్. వాళ్ళతో ఉంటే మనకు కూడా ఒక మోటివేషన్ వస్తుంది. ఇప్పుడు మైనస్ మైండ్ సెట్ పీపుల్ అనమాట, వీళ్ళు ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళు బ్లేమ్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు నా వల్ల కాదు, చేత కాదు, నా జాతకం బాగాలేదు, నా నుదిరాత్ర బాగాలేదు, లేదంటే ఇది బాగాలేదని ఎదుటి వాళ్ళ మీద బ్లేమ్ చేస్తూ ఉంటారు. మా ఇంట్లో పేరెంట్స్ నన్ను బాగా చూడలేదు, లేదా నా ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేయట్లేదు. వీళ్ళు ఏమీ చేయరు, ఎప్పుడు కంటిన్యూస్గా ఒక అభద్రత భావం, ఒక నెగిటివ్లో ఉంటారు అనమాట. వీళ్ళు మైనస్ పీపుల్ అంటారు. ప్లస్ పీపుల్ ఇలా ఉంటారు, మైనస్ పీపుల్ ఇలా ఉంటారు. ఈ మైనస్ పీపుల్ డబ్బు ఉన్న వాళ్ళు కూడా ఉండొచ్చు. ఎందుకంటే తాతలు ఇచ్చే డబ్బులు కూడా వాళ్ళకి ఉండొచ్చు. అఫ్ కోర్స్ అది ఎక్కువ కాలం ఉండదు, మైనస్ పీపుల్ దగ్గర ఖర్చు పెట్టేస్తారు, మళ్ళీ సేమ్ స్టేజ్కి వచ్చేస్తారు. సో మైనస్ పీపుల్ ఆ విధంగా గుర్తుపెట్టాలి. అంటే ఏ వ్యక్తి వల్ల అయితే నువ్వు ఎదగవో, ఆ వ్యక్తికి ఎదిగే ఆలోచనలు లేవో, ఆ వ్యక్తిని ఇమీడియట్ గా కట్ చేయాలి. అది మైనస్ పీపుల్. మరి ఈజ్ ఈక్వల్ టు పీపుల్ కొంతమంది ఉంటారు, అంటే మీలాగే కెపాసిటీ ఉన్న వ్యక్తులు అనమాట. అంటే సేమ్ మీరు ఎంతైతే సంపాదిస్తున్నారు, మీకు ఎంతైతే రిజల్ట్స్ వస్తున్నాయో, సేమ్ అలాంటి పీపుల్ ఉంటారు. మీరు వాళ్ళతో పోటీ పడాలి. పోటీ భావంతో ఇంకా ముందుకెళ్ళాలని ట్రై చేయాలి. ఇక్కడ ఏంటంటే ఒక అద్భుతమైన ఫార్ములా ఏముందంటే, ప్లస్ మైనస్ ఈజ్ ఈక్వల్ కదా మేడం. ప్లస్ పీపుల్ దగ్గర మనం మన ఈగోని చంపుకొని నేర్చుకోవాలి, మైనస్ పీపుల్ కట్ చేయాలి, ఈజ్ ఈక్వల్ టు పీపుల్తో పోటీ పడాలి. ప్లస్ మైనస్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఖచ్చితంగా ఇది అప్లై చేయమనండి. విత్ ఇన్ 90 days ఎలా ఉంటుంది చూడండి. మరి మన మొబైల్లో చాలా మంది నెగిటివ్ పీపుల్ ఉంటారు. ఏ వ్యక్తి వల్ల అయితే నువ్వు డిమోటివేట్ అవుతున్నా, డిస్టర్బ్ ఉన్నా, ఇమీడియట్ గా ఆ వ్యక్తిని బ్లాక్ లో పెట్టేసి నెంబర్ డిలీట్ చేసేయాలి. ఎందుకంటే నీ మైండ్ ఆ నేమ్ చూడగానే ఒక అన్హ్యాపీ స్టేట్ లోకి వెళ్తుంది. ఎప్పుడైతే నువ్వు అన్హ్యాపీ స్టేట్ లో అది ఆక్యుపై చేసేస్తుంది, నీ మైండ్ ని డిస్టర్బ్ చేస్తూ ఉంటది. అప్పుడు నీ మైండ్ హ్యాపీగా లేనప్పుడు నువ్వు యాక్షన్ ఎలా తీసుకుంటావు, గోల్స్ ఎలా పెట్టుకుంటావు? సో మీరు మొహమాటం లేకుండా మైనస్ పీపుల్ ఇమ్మీడియట్ గా డిలీట్ చేసామంటాను నేను. అసలు మొహమాటం లేకుండా. మరి వాళ్ళు ఫీల్ అవుతారు కదా సార్, వాళ్ళు ఫీల్ అవడం బెస్టా, నిన్ను నువ్వు చంపుకోవడం బెస్టా? నువ్వు ఎదగపోవడానికి కారణం ఈ మైనస్ పీపుల్ యొక్క ఇన్ఫ్లుయెన్స్. వాళ్ళకి ఎదిగే ఆలోచన లేకపోయినా, కంటిన్యూస్ గా నీకు ఎదగడానికి సపోర్ట్ చేయకపోయినా, నెగిటివ్ పీపుల్ ఉన్నా అని అనిపించినా ఇమ్మీడియట్ గా వాళ్ళని దూరం పెట్టే. ఒకవేళ దూరం పెట్టకపోతే నీ టైం అంతా ఈ నెగిటివ్ పీపుల్కి ఇచ్చేస్తావు, ప్లస్ పీపుల్ నీకు దూరం అయిపోతారు. ప్లస్ పీపుల్ దగ్గర ఏం క్వాలిటీ ఏంటంటే మనం ఈగో ఫీలింగ్ లేకుంటే నేర్చుకోవాలా, మైనస్ పీపుల్ దగ్గర కట్ చేయాలా.
ఈజ్ కోల్డ్ పీపుల్ దగ్గర పోటీ పడాలా. పోటీ పడాలి. బేసిక్ గా మనం ఏంటి పోటీ పడం. ప్రపంచంలో సక్సెస్ అయ్యి ఉన్న స్థానానికి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా ఈ ఫార్ములాని ఫాలో అయ్యారు మేడం, పోటీ పడ్డారు. కానీ మన స్పిరిచువల్ ధర్మం ఇవన్నీ ఏం చెప్తారంటే అందరూ సమానమే, ఎవ్వరితోని పోటీ పడకూడదు అని అంటారు. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, భారత్ ఇండియా క్రికెట్ జరిగినప్పుడు పోటీ పడుతుంది కదా. అవును, ఓకే కదా. ఒక లాయర్ ఇంకో లాయర్ తో పోటీ పడతారు కదా. ఖచ్చితంగా. ఒక డైరెక్టర్ ఇంకో డైరెక్టర్ తో పోటీ పడతారు కదా. అవును. అలాగే ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఇంకో డైరెక్టర్ తో పోటీ పడతారు. మరి ఈ పోటీ పడద్దని ఎందుకు చెప్తారు అందరూ? అక్కడ దాకా ఎందుకు సార్, స్కూల్లోనే అంటారు కదా పోటీ పడండి, ఫస్ట్ ర్యాంక్ తీసుకోండి అని. ఇప్పుడు మన 100x గ్రోత్ మైండ్ సెట్ క్లాస్ లో ఏం చెప్తామంటే డామినేట్ ఆల్, డామినేట్ యువర్ ఇండస్ట్రీ. డామినేట్ అంటే మాటలతో కాదు, నీ యాక్షన్ తో డామినేట్ చెయ్యాలి. బాగుంటుంది మేడం. డామినేట్ చేస్తే ఎలా ఉంటుంది తెలుసా మేడం, అప్పటి వరకు మనల్ని తక్కువగా చూసేవాళ్ళు మన యాక్షన్ తో డామినేట్ చేస్తే ఒక హై ఫీలింగ్ వస్తుంది అనమాట. కానీ మన పేరెంట్స్ లేదా మన చుట్టాలు ఏం చెప్తారంటే ఎందుకు వాళ్ళతో అసలు నువ్వు ఎవరికి పోటీ కాదు, నీకు నువ్వే పోటీ. నీకు నువ్వే పోటీ అయితే అసలు నీకు నువ్వే అసలు ఏది చేయవు. నేనేం చెప్తానంటే ఎవరైనా పలానా ఒకడు ఒక 50 lakhs కార్ కొన్నాడు అనుకోండి, బెంజ్ కార్ ఏదైనా, నువ్వు 1 కోటి రూపాయల కార్ నేను ఎందుకు కొనలేను అని పోటీ పడాలి. వాడు ఒక బ్రాండెడ్ వేసుకుంటే నేను ఎందుకు బ్రాండెడ్ వేసుకోలేను, లేదంటే వాడు ఇంత సంపాదిస్తే నేను ఎందుకు సంపాదించలేను అని ఒక మైండ్ సెట్ తయారు చేస్తాను ఇక్కడ. ఎందుకు ప్రపంచం అంతా పోటీ పడితేనే నువ్వు సక్సెస్ అవుతావు. ఇప్పుడు ఒక 100 మంది ఒక సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు మేడం, పబ్లిక్ ఆ సర్వీస్ తీసుకోవడానికి ఎవరి దగ్గరికి వెళ్తారు? మంచోళ్ళ దగ్గరికి కాదు మేడం, ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మేడం, మీరు ఒక బ్యూటీ పార్లర్కి వెళ్ళారు, ఆవిడ మంచిదని వెళ్ళరు, ఆవిడ సర్వీస్ బాగా ఇస్తుందని వెళ్తారు. కొంచెం బెటర్ గా చేస్తేనే నాకు ఎక్స్పర్ట్ అయితేనే చేసుకుంటాం కదా. మరి మనం కూడా మన పబ్లిక్ మనకు డబ్బు రావాలన్నా ఉన్నత స్థానానికి వెళ్ళాలన్నా మన సర్వీస్ పొందాలిగా పబ్లిక్. మరి మనం అందరికంటే బెటర్ ఇవ్వాలిగా. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఇంకో వ్యక్తితో పోటీ పడుతున్నాడో ఇద్దరు ఎదిగే అవకాశం ఉంటది. ఇద్దరు పోటీ పడట్లేదు అనుకోండి మేడం, ఇద్దరు గ్రోత్ అవరు. ఒక వ్యక్తిలో నిజమైన గ్రోత్ రావాలంటే ఎవ్రీడే వేరే వ్యక్తులతో పోటీ పడాలి. ఇది అందరూ ఏమంటారండి, జలసి, కుళ్ళు, నువ్వు చూడలేకపోతున్నావు, ఇలాంటివన్నీ అంటారు. నువ్వు బయటికి చెప్పొద్దు. నేనేం చెప్తున్నానంటే మన ఆడియన్స్ కి బయటికి చెప్పొద్దు, బట్ పోటీ పడు. పోటీ పడుతూనే ఉండాలి. ఇప్పుడు నీకు ఒక 50,000 శాలరీ వస్తుంది, నాకెందుకు 2 lakhs కాకూడదు, నేనెందుకు CEO అవ్వకూడదు, నేనెందుకు బాస్ అవ్వకూడదు, బయటికి చెప్పొద్దు. కానీ నువ్వు ఎప్పుడైతే పోటీ పడతావో నెక్స్ట్ రోజు నుంచి నీ బిహేవియర్ మారిపోద్ది. ఓకే. కానీ సార్ ఇప్పుడు మనం డామినేట్ చేయడం స్టార్ట్ చేసినా, లేకపోతే డామినేట్ అంటే పబ్లిక్ మీద ఎవరి మీద డామినేట్ చేయలేము, ఎవరి మీద ఎవరిని ఏమనం ఇక్కడ. కానీ నువ్వు ఎదగాలని నీ మైండ్ తో నువ్వు పోటీ పడాలి. నువ్వు ఎదుటి వాళ్ళు ఖచ్చితంగా నేను ఎదగాలి. ఎందుకంటే మేడం రెస్పెక్ట్ ఎక్కడి నుంచి వస్తుంది మేడం? నువ్వు గెలిస్తేనే రెస్పెక్ట్ ఉంటది. నువ్వు ఒకళ్ళ కింద తక్కువ ఉన్నంత వరకు నీకు రెస్పెక్ట్ దొరకదు. అరే నాకు వీళ్ళు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, నా ఫ్యామిలీ రిలేషన్ రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, నువ్వు వాళ్ళకంటే బెటర్ అవ్వకపోతే నీకు రెస్పెక్ట్ ఎక్కడ దొరుకుతుంది? ప్రపంచంలో ఎదిగిన ప్రతి ఒక్కడు కూడా రెస్పెక్ట్ కోసమే. ఆ రెస్పెక్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు మిగతా వాళ్ళకంటే బెటర్ గా పెర్ఫామ్ చేసినప్పుడు. దట్ ఈస్ కాల్డ్ 100x యాక్షన్ మాస్టరీ అనమాట, 100x గ్రోత్. సో ఎప్పుడైతే ప్లస్ పీపుల్ దగ్గర మనం నేర్చేసుకోవాలి, మొహమాటం లేకుండా, మైనస్ పీపుల్ ఇమీడియట్ గా కట్ చేయాలి, ఈజ్ ఈక్వల్ టు పీపుల్ తో పోటీ పడాలి. ఎప్పుడైతే నువ్వు పోటీ పడుతూ యు ఆర్ ద నాట్ సేమ్, అప్పుడు నీ జీవితానికి ఈ జీవితానికి ఇవన్నీ బయటికి చెప్పవసరం లేదు. సీక్రెట్ గా 100x మైండ్ మాస్టరీ క్లాసెస్ లో నేర్చేసుకుని ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయండి, ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. సార్ ఇప్పుడు నేను సడన్ గా కొంచెం చేంజ్ కనిపించిన మా ఫ్యామిలీకి కానీ లేదా రిలేటివ్స్ కి కానీ నా ఫ్రెండ్స్ కి కానీ, ఇంద్ర ఈ మధ్య చేంజ్ కనిపిస్తున్నావు, ఏందమ్మాయి చేంజ్ కొత్తగా కనిపిస్తున్నావు అని చెప్పేసి అంటున్నప్పుడు ఒక ఫీలింగ్ హ్యాపీగా ఉంటది. కానీ పక్కన వాళ్ళ అలా మాట అన్నందుకు అమ్మో వీళ్ళు ఏంది ఇట్లా వాళ్ళు దిష్టి పెడుతున్నారు, జెలస్ ఫీల్ అవుతున్నారు. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు మీరు ఎదుగుతున్నారు అనుకోండి మేడం, వాళ్ళకి టైం ఇవ్వడం మానేస్తారు, మీరు బిజీ అయిపోతారు. సో అప్పుడు మీరు ఫోన్ చేస్తే ఎత్తరు. మీరంటే మీరు కాదు, పబ్లిక్. సో మీరు ఫోన్ చేస్తారు ఎందుకు? మీరు వర్క్ లో ఉంటారు, దానివల్ల మనీ వస్తుంటది. అప్పుడు వాళ్ళకి ఏంటి ఎంటర్టైన్మెంట్ లో గానీ ఎందులో గానీ మీతో కొన్ని షేర్ చేసుకుని ఒక మనిషి దూరం అవుతాడు కదా. అందుకని నువ్వు చెయ్యలేవు, నీ వల్ల కాదు. సో వాళ్ళ యొక్క ఖాళీ టైం ని మీ మీద ఫిల్ చేయడానికి చూస్తారనమాట. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ పదం యూజ్ చేయొచ్చు, యూజ్ చేయకూడదు, ఇది ప్రాక్టికల్ గా అర్థం అవ్వడం కోసం ఈ వర్డ్ యూజ్ చేస్తాను. పర్వాలేదు కదా. మనల్ని ఎదుటి వాళ్ళు ఎమోషనల్ టాయిలెట్ లాగా యూజ్ చేసుకుంటారు. వాళ్ళకి ఏదైనా ఒక ఫీలింగ్స్ అవన్నీ వచ్చినప్పుడు మనకి వెంటనే ఫోన్ చేసేసి వాళ్ళది వదిలేసుకొని వెళ్ళిపోతారు అనమాట. సారీ టు సే ఈ వర్డ్. సో అలాంటి ఎమోషనల్ టాయిలెట్ లాగా మనల్ని యూజ్ చేసుకునే వాళ్ళని దూరం పెట్టాలి, మైనస్ పీపుల్ లా పెట్టాలి. ఎందుకంటే ఒక అందమైన ప్రపంచంలో ఉంటావు, హ్యాపీగా వర్క్ చేసుకుంటావు, వాడు వచ్చి నీ మైండ్ మీద డిస్టర్బ్ చేస్తాడు. అది మేల్ గానీ ఫీమేల్ గానీ. ఎప్పుడైతే డిస్టర్బ్ చేస్తాడో నువ్వు అన్హ్యాపీ స్టేట్ లోకి వెళ్ళిపోతావు.
అన్హ్యాపీ స్టేట్లోకి వెళ్ళినప్పుడు గ్రోత్ ఉండదు. ఈ రోజు మీరు దుఃఖంగా ఉన్నారు అంటే ఎదుటి వాళ్ళ యొక్క ఎమోషన్స్ మీ మీద పనిచేస్తున్నాయి, ఇమీడియట్గా టాపిక్ వరకు కట్ చేసేయండి. ప్లస్ పీపుల్తో నేర్చుకోండి, ఈజ్వల్ పీపుల్తో పోటీ పడండి, అప్పుడు మీరు బిజీగా ఉంటారు. అరే బిజీగా ఉన్నప్పుడు మిమ్మల్ని డిస్టర్బ్ చేయరు, మీరు మీ గ్రోత్ ఉంటుంది, ఇన్కమ్ లెవెల్ పెరుగుతుంది, హెల్త్ పెరుగుతుంది, చాలా అందంగా తయారవుతాం. అదే కదా అల్టిమేట్ సక్సెస్ అంటే. సో మరి స్వార్థం కదా సార్ అలా కట్ చేయడం అంటే, లేదంటే నువ్వు ఎదుగు, నీ ఫ్యామిలీ ఎదుగు, నీ పిల్లలు అలాగే ఉండాలి. సో నువ్వు ఎదిగి వీలైతే వాళ్ళకి ఫైనాన్షియల్ గా హెల్ప్ చేయి, కావాలంటే నువ్వు కూడా బాబు ఈ ఫార్ములాస్ పాటించని చెప్పు. కానీ ముందు ఎదక్కంటే చెప్పారు అనుకోండి, చాలే చెప్పింది ముందు నువ్వు చేయంటారు. అందుకే మన క్లాసెస్ లో ఏం చెప్తాం, నువ్వు చేసేది ఎవరికి చెప్పొద్దు అసలు. నువ్వు సీక్రెట్ గా 100x యాక్షన్ చేసే రిజల్ట్ వస్తుంది కదా, ఎఫెక్ట్ వస్తుంటది కదా. అరే ఏంటి ఈ మధ్య చాలా చేంజెస్ వస్తాయి, కారు కొన్నారు, డ్రెస్సింగ్ మారింది, ఆ చరిస్మాటిక్ పర్సన్ ఎలా ఇవన్నీ వస్తుంటాయి. అప్పుడు ఒక దాంట్లో వచ్చి మీకు వాళ్ళు ఆఫర్ చేస్తారనమాట, ఒక లంచ్కో దేనికో ఆఫర్ చేసి, ఏంటి ఆ సీక్రెట్ ఏం చేస్తున్నావు ఈ మధ్య అని అడుగుతారు. అప్పుడు కూడా చెప్పకూడదు, ఎందుకంటే మీరు కష్టపడి నేర్చుకున్నారు కదా. వాళ్ళు ఒక 4-5 సార్లు అడిగిన తర్వాత అప్పుడు చెప్పాలి. అది కూడా కొంచెం చెప్పాలి, షార్ట్ కట్ లో అది కూడా కొంచెం చెప్పాలన్నమాట. ఎందుకంటే ఎందుకు చెప్పకూడదని మిమ్మల్ని వాళ్ళు సరదా, కొంతమంది జెన్యున్ పీపుల్ అయితే ఓకే మేడం, నార్మల్ గా అడిగి మిమ్మల్ని ట్రోల్ చేస్తుంటారు, మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఇక్కడ మీరు ఏదైనా సీక్రెట్లు బయటికి చెప్పేస్తే ఎనిమీస్ అట్రాక్ట్ అవుతారు మేడం. మన లైఫ్ ఏంటంటే సీక్రెట్లు ఎవరికి చెప్పకూడదు, నువ్వేం చేస్తున్నావు అనేది చెప్పకూడదు. ఒకవేళ చెప్పావు అంటే మటుకు నీకు నువ్వే పెద్ద శత్రువు. చాలా మంది తెలియక అన్ని బయటకు ఓపెన్ చేసి చెప్పేస్తుంటారు. అది అప్పుడు నీ మొత్తం నువ్వు ఓపెన్ బుక్ అయిపోయావు అనుకో మేడం, నీ మీద ప్రతి ఒక్కడు అటాక్ చేస్తుంటాడు. చాలా మంది సక్సెస్ అయ్యే పీపుల్ చూడండి, వాళ్ళు చేసే పని ఎవరికి తెలియదు. సీక్రెట్ గా సక్సెస్ అవుతారు, సడన్ గా ఒక లైమ్ లైట్ వస్తారు, అరే ఇది ఊహించలేకపోయినా ఆ థ్రిల్ బాగుంటది మేడం, అది ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో అది ఇంకా నేను ఇది చేస్తున్నానని ముందే చెప్పేస్తే నిన్ను ఎలా చెడగొట్టాలని చూసి ఇందాక చెప్పాను కదా మేడం, వాళ్ళు మిమ్మల్ని ఎమోషనల్గా వాడుకోవడానికి మీరు టైం ఇవ్వరు. సో ఆ టైం ఎక్కడ పోతుంది, ఎక్కడ నువ్వు ఎదిగిపోతావు, నన్ను వదిలేసి వెళ్ళిపోతావు అనే భయంతో ఎంతో మంది హస్బెండ్లు కూడా ఫీమేల్స్ని తొక్కేస్తారు మేడం. హౌస్ వైఫ్ చూడండి, నేను చాలా మందిని చూశాను మేడం. ఎంతో మంది ఎన్ఆర్ఐ పీపుల్ నాకు హౌస్ వైఫ్లు కాల్ చేస్తుంటారు మా టీంకి, సార్ మా హస్బెండ్ నన్ను ఎదగనివ్వడు, ఎక్కడ ఏమి డెవలప్ అయ్యి. కానీ నిజానికి చెప్పాలంటే హస్బెండ్ కంటే హౌస్ వైఫ్కి చాలా మల్టీ టాలెంట్, అన్ని స్కిల్స్ ఉంటాయి. ఎక్కడ బయటికి వెళ్తే నాకు అంతకంటే పోతుందేమో అని ఉంటాయి. నేను కొంతమందిని కూడా చూశాను. ఒక మేడం ఉంటారు, ఆ మేడం లాయర్ అనమాట. ఆవిడ ఇంట్లో పరిస్థితులు బాగాలేక లాయర్ అయ్యి ఇప్పుడు టాప్ మోస్ట్ పొజిషన్లో ఉన్నారు ఆవిడ. వాళ్ళ హస్బెండ్ జాబ్ మానేసి ఇంకా ఆవిడకి సపోర్ట్ చేస్తున్నాడు. అరే ఇంత టాలెంట్ ఇంత ముందే సపోర్ట్ చేసినా బాగుంది అంటే. చాలా మందికి రకరకాల డౌట్స్ ఉంటాయి మేడం, కానీ ఫీమేల్స్ లో కూడా ట్రూగా కష్టపడే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు పరిస్థితుల ప్రభావం కూడా కొంచెం డైవర్ట్ అవుతుంటారు, ఆ అపనమ్మకాలని పోగొట్టాలన్నమాట. ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ గ్రోత్ కోసం ఇద్దరు పని చేస్తే ఇద్దరు బిజీగా ఉంటారు. ఖాళీగా ఉన్నారు అనుకో మేడం, గొడవలన్నీ వస్తుంటాయి. గ్రోత్ మైండ్ సెట్ లో క్లాసెస్ లో ఏం చెప్తానంటే, నువ్వు బిజీలో ఆనందం చూడు. బిజీలో ఆనందం చూస్తే ఒక హ్యాపీనెస్ వస్తుంది అనమాట. ఖాళీగా ఉంటే గొడవలు వస్తాయి. సో నేను మా ఈ పర్సనల్ అపాయింట్మెంట్ క్లాసెస్ లో చెప్తూ ఉంటా, ఈ రిలేషన్షిప్ లో ఎందుకు నీకు ప్రాబ్లం వస్తుంది, ఈ కాజ్ వల్ల వస్తుంది, దీన్ని తీసే. ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లం దీని వల్ల వస్తుంది, దీన్ని తీసే. సో నేను చెప్పి ఈ ఫార్ములాస్ అన్ని కూడా ఫైనాన్షియల్ కి, హెల్త్ కి, సక్సెస్ కి, రిలేషన్షిప్ కి అన్నిటికీ ఒకటి. ఎన్ని సైంటిఫిక్ ఫార్ములాస్ అనమాట. ఇది రాంగ్ అనడానికి ప్రూవ్ చేయడానికి లేదు, ఎందుకంటే ఎన్ఎల్పి అనే ఒక అద్భుతమైన సైన్స్ నుంచి నేను చెప్తున్నాను. సో అది మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, మీరు కూడా సంకల్ప్ వాసు గారి క్లాసెస్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ కావాలి అనుకున్న సార్ అపాయింట్మెంట్, ఆన్లైన్ ఆర్ పర్సనల్ అపాయింట్మెంట్స్ కోసం కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేస్తే మీకు దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే అందజేస్తారు. ఇది వాళ్ళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. అందరికీ చూస్తూ ఉండండి క్యూబ్ టీవీ.